హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే సండే స్పెషల్ ఏంటంటే మా చిన్న చెల్లిని చూడడానికి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ తరపు వాళ్ళు వస్తున్నారనమాట. అంటే వాళ్ళ అత్తయ్య గారు అక్క చెల్లెలు ఉంటారు కదా, అలాగే వాళ్ళ మావయ్య గారు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా మా చిన్న చెల్లిని చూడడానికి వస్తున్నారండి. అందుకని వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. పొద్దున్నే లెగ్సిపోయి బ్రష్ చేసిన తర్వాత మా పనులు మొదలెట్టేసామండి. మా నాన్నగారు అయితే మార్కెట్కి వెళ్ళి నాన్ వెజ్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చారు. అయితే మేము అన్నిటికి నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు కారం మసాలా అన్నీ పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాము. అయితే పొయ్యి వెలిగించామన్నమాట. గ్యాస్ మీద అయితే తొందరగా అవ్వ కదా, బయట పొయ్యి వెలిగించేసాం. గ్యాస్ మీద కూడా పెట్టేసాం. అటు ఇటు ఫాస్ట్గా అయిపోయాయి అనమాట, లోపల బయట చేయడం వల్ల. దానికి కావాల్సినవన్నీ మేము ముందుగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. లోపలైతే ఇగో ఉల్లిపాయలు వేపేయడం, చిన్న చిన్నవి చికెను, మళ్ళీ రొయ్యల కర్రీ అలాంటివి అయితే స్టవ్ మీద చేసేసాము. బయట అయితే చేపల పులుసు కొంచెం పెద్ద గిన్నెతో పెట్టామన్నమాట. చేపల పులుసు, బిర్యానీ, గారెలు ఇలాంటివి అయితే బయట పొలాల పొయ్యి వెలిగించి పొలాల పొయ్యి మీద చేసాము. ఇంట్లో బయట చేయడం వల్ల మాకు 10 కల్లా వంటలన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. మా అమ్మగారు కూర వేస్తున్నారు. చేపల పులుసుకి ముందుగానే ఉల్లిపాయలు అవి కట్ చేసి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకున్నాం. కట్టెల పొయ్యి వెలిగించామంటే ఫాస్ట్గా వంట అయిపోద్ది. అన్నీ రెడీగా పెట్టుకోవాలి కదా. వంటలు అయితే మా అమ్మగారు చేశారని, నేనైతే కట్ చేసి మసాలాలు అవి అందించడం, ఆనియన్స్ కట్ చేయడం ఇలాంటి పనులన్నీ చూసుకున్నాను అనమాట. సాయం వచ్చాను మా అమ్మగారికి. మా అమ్మగారు అయితే బిర్యానీ చేస్తున్నారు. ఈ స్టీల్ డబ్బాతో రైస్ తీసుకున్నాం, బాస్మతి రైస్. అది ఇప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు. పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట బిర్యానీ. ఇంకో బిర్యానీ సరుకులు తీసుకున్నాం, ఏమేమి కావాలో అవి. మసాలా అయితే రుబ్బేసి పక్కన పెట్టుకున్నాం. కానీ మా అమ్మగారు యాలక్కాయలు, లవంగ మొక్కలు, దాచిన చెక్క, అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు ఇవి చిన్న కలం ఉందన్నమాట, ఆ రోట్లో కొట్టమని చెప్పారు. బిర్యానీ కదా కొంచెం బాగుంటుందని. ఆ మసాలా కాకుండా ఇవి కూడా ఇదిగో నేనైతే కొడుతున్నాను. కొట్టి కచ్చాబచ్చాగా అనమాట. అందులో అంత మెత్తగా రావు కదా. మా చిన్న చెల్లికైతే ఇప్పుడు 8th మంత్ అండి. వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళకి 8వ నెల అనమాట. మాకైతే 7వ నెలలో తీసుకొచ్చేయడం అనమాట. మేమైతే 7వ నెలలో తీసుకొచ్చేసాము మా చెల్లిని. నన్ను కూడా 7వ నెలలో తీసుకొచ్చారు అప్పట్లో. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చపచ్చగా కొట్టేసి పక్కకు తీసాను చిన్న ప్లేట్లోకి. ఈ బిర్యానీలో ఫ్లేవర్ కోసం అండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ చేపల పులుసు మరుగుతుంది కట్టెల పొయ్యి మీద. దీని తర్వాత బిర్యానీ వేద్దామని అనుకుంటున్నాం అనమాట. అదిగా బిర్యానీకి కావాల్సిన గిన్నె పెట్టేసాం. అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నారు మా అమ్మగారు. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ సరుకులు ఉన్నాయి కదా, అవి అందులో వేసి పచ్చిమిరకాయలు ఒక 6-7 అలా వేసి బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత మనం ఏ డబ్బాతో అయితే రైస్ తీసుకున్నాం, ఇందాక చూపించాను కదా స్టీల్ డబ్బా, దాంతో బాస్మతి రైస్ తీసుకున్నాం ఒక డబ్బాకి 2 డబ్బాలు వాటర్ వేయాలి. ఇప్పుడు కొలత చూపిస్తాను చూడండి. ఆ డబ్బాలో బియ్యం వేరే దాంట్లో వేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి, వాటర్ లేకుండా. ఇప్పుడు ఆ డబ్బాలో 2 డబ్బాలు వాటర్ వేసుకుని మనం ఈ తాలింపు ఉంది కదా, బిర్యానీ తాలింపు, అందులో వేసుకుంటున్నాం అనమాట. ఇందులో వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్తో పాటు వేపాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ వాటర్ వేయండి. ఈ వాటర్ వేసిన తర్వాత అందులో బిర్యానీకి సరిపడా సాల్ట్ వేయాలి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అలా వేసుకోవాలి. కానీ ఒక డబ్బాకి 2 డబ్బాల వాటర్ వేసారనుకో కరెక్ట్గా కుక్ అవుతుందండి బిర్యానీ. ఇదిగోండి, ఇది వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఈ బిర్యానీ రైస్ ఉంటాయి కదా, మనం కడిగి ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఇందులో వేసి మూత పెట్టేయడమే. మధ్యలో 1-2 సార్లు కిందకి పైకి కదిపితే సరిపోతుంది గరిటెతో. రైసు బిర్యానీ సూపర్గా కుక్ అవుతుంది అనమాట. లోపలైతే నేను చికెన్ని, రొయ్యల కర్రీ ఉంది కదా, అది ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్పు కారం మసాలా అవన్నీ మా అమ్మగారే వేశారు. అక్కడ చూస్తున్నాను అనమాట ఇంట్లో. మా అమ్మగారు బయట చూస్తున్నారు. ఇదిగోండి, ఇంట్లో ఇలాగా 2 కర్రీస్, బయట ఒక 2 ఐటమ్స్ వండేస్తే తక్కువని 10 కల్లా మాకు ఈ వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మేమంతా రెడీగా ఉండాలి కదా, స్నానాలు అవి చేసి. ఇదిగోండి, ఇప్పుడు బిర్యానీ చూడండి బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. చాలా బాగుంది చూడడానికి, టేస్ట్ కూడా బాగుందండి.
మీరు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ముద్ద అవ్వడం కానీ వాటర్ సరిపోకపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే అలా ట్రై చేయండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం అనుకో, దానికి 4 గ్లాసులు వాటర్ వేయాలి. అలా తీసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద గారెలు కూడా వేస్తాం. మా చెల్లిని చూడడానికి చుట్టాలందరూ వచ్చేసారు. ఇంటి నిండా చుట్టాలతో కలకలాడిపోయింది సండే. వీళ్ళు స్వీట్ తీసుకొచ్చారండి. అందరు చుట్టాలు ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ స్వీట్లు తీసుకొచ్చారు. ఫ్రూట్స్, పువ్వులు అలా తీసుకొచ్చారనమాట. మాకైతే సీమంతం అవేమీ ఆనమలేవండి. మా అత్తయ్య గారి వాళ్ళకి కానీ మాకు కానీ, అలాగే మా చిన్న చెల్లికి కూడా ఆనమలేదు. కానీ వాళ్ళు వచ్చి సీమంతం కాదు ఇది ఇలా చేశారనమాట. నాకు ఇది కొత్తగా అనిపించింది, వీడియో తీసి పెట్టాను. మీరు చూడండి. వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ వాయిస్ పెడుతున్నానండి. చూడండి. ఏ ఎడతారా ఛానల్లో పూలు కూడా పెట్టివే ఒక పళ్ళు వేయకో పళ్ళు పువ్వులు అవి కూడా పెడతారు కదండి. ఆయన నమ్మనండి అక్కడ బయట ఉండడానికి మీ జోబీ వైపు ఉండాలి. భవాని పిల్లి రెండు ఫోన్లు ఏ ఫోన్ వైపు చూడాలి. రండి తీసేసుకో. చలో టమాటా రండి బాబు గారు. చూడు రిజల్ట్ వెళ్ళిపోతే బాగున్నది. వీళ్ళు మా అమ్మ నాన్నగారులండి. ఎట్ట అనపనక్క అచ్చుబొక్కెట్టు. ఈరోజు మా చెల్లి మరిది గారి పెళ్లి రోజు అండి. అందరూ పక్క పక్కన కూర్చోబెట్టి ఇంకా అక్షంతలు వేశారు వాళ్ళిద్దరికి. అయితే ఈవినింగ్ మాకు పార్టీ ఇచ్చారు. మా చెల్లి మరిది గారు హంగీవాడికి తీసుకెళ్లారు. మేమైతే భోజనాలు అయిపోయిన తర్వాత అందరికీ మజ్జిగ ఇచ్చాము. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి